నాగార్జున సాగర్ 26 గేట్లు కుల్లా కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. నాగార్జున సాగర్ పూర్తిగా నిండడంతో గురువారం 26 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. కేవలం 10 గంటల వ్యవధిలోనే మొత్తం గేట్లు ఎత్తడం సాగర్ డ్యాం చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు చెప్పారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 588 అడుగులకు చేరింది. ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు కూడా ఎత్తేసిరట. కుల్లా అయిపోయిన గేట్లన్నీ. నాగార్జున సాగర్ మొత్తం ఉప్పొంగుతా ఉంది. ఎట్లా ఇగో నాగార్జున మొత్తం అన్ని గేట్లు ఎత్తేసారు నాగార్జున సాగర్ సంబంధించి. ఈ నాగార్జున సాగర్ గేట్లు గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టిన గత పాలకులు కట్టిన ప్రాజెక్టులు గిట్లున్నాయి. 590 టీఎంసీలు 600 టీఎంసీలు ఈ ప్రాజెక్టులు. ఇక మనోడు కట్టిన కాళేశ్వరంలో పాత ఇనుప సమానికి పల్లి బఠానీ శనగ బఠానీ ఇట్లా అయిపోయిందా కాళేశ్వరం? అయిపోయింది కాళేశ్వరం పని. ఇప్పుడు క్విక్ అంటలేడు ఎవడు కాళేశ్వరం అని టాపికే లేపుతలేడు. ఇక చూసుకో కాళేశ్వరం ఎట్లయిపోయింది. బాహుబలి మోటార్లు బీబాయి మోటార్లు అన్ని బరివాతలు అయిపోయినాయి. చూడ్రి ఒక వరదకి చచ్చిపోయిన మోటార్లు కొంటాం ఇక అంతే కదా. కింద ఎంత సత్రాలు అయినాయి చూసిరు కదా. ఇగో నాగార్జున సాగర్ ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్ట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్ట్. ఆయన శంకుస్థాపన చేసి ఇందిరాగాంధీ పంచవర్ష ప్రణాళికలలో చేసిరు. ఈయన ఈ సన్నా చెప్తా ఉంటాడు. ఏమంటాడంటే వస్తలేదా లో వస్తుందా దీంట్లో వస్తుందా? అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పంచవర్ష ప్రణాళిక. ఇప్పుడు మన బాతాల పోషెట్టి చెప్తా ఉన్నాడుగా నీతి ఆయోగ్ ఏం చూస్తూ దానికి తెలియలేదు మనలేదు సన్నాసి. నీతి ఆయోగ్ కంటే ముందున్నది పంచవర్ష ప్రణాళికలే. ఈ ప్రణాళికలో భాగంగా ఈ ఆలోచనలోంచి పుట్టిందే నీతి ఆయోగ్. వాళ్ళు కట్టిన ప్రాజెక్టు గిట్లున్నాయి. నువ్వు ప్రాజెక్టు కడితే ఇగో నీ దొంగ ప్రాజెక్టు, నీ కాళేశ్వరం ప్రాజెక్టు, నీ మోసం. నేను చెప్తానే ఉన్నా ఇది మోసం ప్రాజెక్టులో 1,00,00,000 కోట్లు మింగుతున్నాడు రా కేసీఆర్ అని చెప్తానే ఉన్నా. ఇక మింగిండు చూడు కేసీఆర్ మింగిన పైసలు ఏడికి వచ్చింది చూడు. బాహుబలి మోటార్లు ఉంటాడు. దీన్ని బాహుబలి మోటార్లు అద్భుతాలు జరుగుతాయి. నీ అద్భుతాలు లేవు, లొట పీస్ లేవు. దొంగ నువ్వు చేసిన కథ యోగ్యది. ఇక వాళ్ళ ఎర్ర సత్యమన్న 27వ వర్ధంతి. ఎర్ర సత్యమన్న చూడు లెజెండ్, ఆయన గొప్ప నాయకుడు. సో ఇవాళ మున్నూరు రవి అక్కడ అన్న వర్ధంతి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు శుక్లజీ ఒకసారి. అది నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. మొత్తం శ్రీశైలం 10 గేట్లు కూడా ఎత్తేసిరట. కేవలం ఇంకొక 12 అడుగులు మాత్రమే తక్కువ ఉంది నాగార్జున సాగర్. ఇన్ఫ్లో ఎక్కువ ఉండడంతో అవుట్ఫ్లో కూడా ఎక్కువ చేసిరు. ఉచితాలన్నీ సంక్షేమం కాదు. ఉచిత హామీలు సంక్షేమ పథకాలు రెండు వేర్వేరు విషయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దు చేయాలనే అభ్యర్థనను తోసిపుచ్చింది. ఉచితాలన్నీ సంక్షేమం కాదు, ఉచిత హామీలు సంక్షేమ పథకాలు రెండు వేర్వేరు విషయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దు చేయాలనే అభ్యర్థనను తోసిపుచ్చింది. రద్దు చేస్తేనే బాగుంటుంది. అదే ఈ డ్రామా. సరే సుప్రీంకోర్టు తోసిపుచ్చింది కదా ఏమని, ఉచిత హామీలు ఇచ్చేటువంటి పార్టీలను వాటి గుర్తింపు రద్దు చేయమన్నారు కదా, మీరు రద్దు చేయనంటారు కదా. ఓకే, హామీ ఇచ్చి అమలు చేయకపోతే మరి వాళ్ళని ఏం చేస్తారు మరి? గదన్న తీర్పు చెప్పరాదురిగా. అయితే అక్కడ ఏమన్నాడంటే అది అంటే అసలు యాక్చువల్గా చట్టం సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు. నిజానికి 100% ఉచిత హామీల పేరు చెప్పి మోసం చేస్తున్న వాళ్ళని అది అయితే కరెక్ట్ కాదని చెప్పిండు. అంటే వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మాత్రం కరెక్ట్ కాదంటున్నాడు ఆయన సుప్రీంకోర్టు సిజేఐ. అయితే ఈ ఉచిత హామీలు అయితే కరెక్ట్ కాదు, కాకపోతే మా పరిధిలోకి రాదు కాబట్టి మేము ఏం చేయలేకపోతామని చెప్పిండు. ఇవాళ ఒక 50 సార్లు వచ్చి ఉంటాయి ఇటువంటి ఎన్నికల సంఘానికి రాగా అది ఇండిపెండెంట్ బాడీ, దాంట్లో మేము వేలు పెట్టలేము కాలు పెట్టలేము ఇవన్నీ చెప్తారు. హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తోని కదా వాన్ సంగతి ఏంది? వాని జైలు వేసి పడేసాలి. ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ కరోనా కష్టకాలంలో అక్కడ ప్రజలకు హామీ ఇచ్చిండు, మీ రెంట్లు మేమే కడతామని హామీ ఇచ్చిండు. అమలు చేయకపోతే ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చి మాట ఇచ్చి తప్పితే బాగుండదు, నువ్వు అమలు చేయాల్సిందే అని చెప్పి ఆదేశిస్తే ఆయన అమలు చేసిండు.
మరి సుప్రీంకోర్టుకి ఇది ఎందుకు చెప్పదు అంటే విషయం ఏంటంటే దీన్ని ఇండిపెండెంట్ బాడీగా చేసి ఈ ఉచితాలు ఇవ్వకపోతే జనం ఓట్లేయరని జనం మారాలి ఫస్ట్. ఉచితం ఇవ్వడంటే వాళ్ళు పని చేయాలి. అది అగో ఈ నెల 15 నుంచి 10 లక్షల కొత్త పెన్షన్లు. రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయం. 5111 అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టులు వెంటనే భర్తీ. 16న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలాపన. ఆడ 1000 కోట్లు అని చెప్పొచ్చాడు. 1000 ఏకాన గతి లేదు. 10 లక్షల మందికి ఏది అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు కాదులు పెట్టినట్టుంది కథ. ఈ నెల 15 నుంచి కొత్తగా 10 లక్షల ఆసరా పెన్షన్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తవి పాతవి కలిపి 46 లక్షల పెన్షన్దారులకు కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఖాళీగా ఉన్న 5,0111 అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు ఓకే చెప్పింది. గ్రామ కంఠంలో ఇండ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఇందుకోసం అధికారులతో కమిటీ వేసి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న పెన్షన్లు, ఇతర అంశాలపై చర్చించారు. కోటి ఈఎన్టీ హాస్పిటల్లో ఈఎన్టీ టవర్ నిర్మించాలని ఈ టవర్లకు మళ్ళా కేబినెట్ నిర్ణయించింది. సరోజినీ దేవి కంటి దవాఖానలో కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ చేయాలని ఆఫీసర్లను ఆదేశించింది. కోటిలోని వైద్య ఆరోగ్య శాఖ సముదాయంలోనూ అధునాతన హాస్పిటల్ నిర్మాణానికి ప్రపోజల్స్ రెడీ చేయాలంది. కోటి ఈఎన్టీ హాస్పిటల్ కు 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేసింది. జీవో 58-59 కింద పేదలకు పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని సిఎస్ సోమేష్ కుమార్ ను కేబినెట్ ఆదేశించినాడు. పనికి ఆదేశించారు. పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక దాకి కూలిపోయింది అన్నట్టు. కుక్కతోక దాకితేనే కూలిపోతుంది పందిరేస్తే. 21న జరగాల్సిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రద్దు. స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న తలపెట్టిన అసెంబ్లీ స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయించింది. ఆ రోజున పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల పెద్ద ఎత్తున వివాహాది కార్యక్రమాలు ఉన్నందున ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని సమావేశాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 16న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని కేబినెట్ నిర్ణయించింది. 75 మంది ఖైదీల విడుదలకు ఓకే చెప్పిందట. సరే చెప్తే చెప్పారు ఆయన. 21న రద్దు చేస్తా ఉన్నావు కదా, 22 పెట్టు అంతే. ఆఖరి దినం 22 ఎందుకు పెడతలేడు? ఈ సమావేశాలు ఎందుకు పెడతలేడంటే ఈ కాళేశ్వరం కథ చర్చకు వస్తుంది, ఈ ప్రజా సమస్యలు చర్చకు వస్తాయి. ఎందుకు వచ్చిన పెంట మనకు అని ఇవి రద్దు చేసిండు. అయితే ఈయన చెప్పినటువంటి కొత్తగా 10 లక్షల పెన్షన్లు, కొత్తగా 10 లక్షల మంది. ఈ 10 లక్షల మంది ఇక చూడుర్రి కేసీఆర్ దుకాణం కథ చెప్తా. ఈయన ఎప్పటి నుంచి 10 లక్షల పెన్షన్లు ఇస్తా అని చెప్పిండు. 10 లక్షల మందికి పెన్షన్లు రావాలి. దాదాపుగా 2018 నుంచి రావాలి. ఈయన ఎన్నికలకు వచ్చింది 19 పెట్టుకో, 19, 20, 21 3 ఏళ్ళు అంటే 36 నెలలు, 36 నెలలు 36 నెలలు కదా, 36 నెలలు. $10 లక్షలు ఇంటూ నెలకి ఎంత? 2,000 ఉన్నది, 3,000 ఉన్నది, 2016 ఉన్నది. ఆయన యావరేజ్ గా 2,500 అంతే. 2,500 వేసుకో, 3,000 2,000 కలిస్తే అవి మధ్యలో 250 కోట్లు ఇంటూ 36 9,000 కోట్ల రూపాయలు. 9,000 కోట్ల రూపాయలు మిగిలించుకుని ఇన్ని రోజులు ఇవ్వకుండా ఇప్పుడు 15 ఆగస్టు నాడు ఇస్తాడు. ఇచ్చుళ్లే సచ్చుళ్లే దరఖాస్తులు తీసుకుంటాడు. కేవలం మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు కాబట్టి ఈ దుకాణం, లేకపోతే మునుగోడు ఉప ఎన్నిక అనేది లేకపోతే ఇవన్నీ ఉన్నాయి. ఈ కేబినెట్ సమావేశం లేదు, ఈ పెన్షన్లు లేవు, ఈ కథ లేదు, ఈ దుకాణం ఏది లేదు. మునుగోడు బైపోల్ వస్తుంది కాబట్టే ఈ దుకాణం. ఇది అయిపోయాక ఇస్తాడా? మరి దళిత బంధు దగ్గర, మరి దళిత బంధు అయిపోగానే టకటక్ ఇచ్చేసుకుంటాం అయిపోతుంది అన్నాడా? హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఏమైంది? దళిత బంధు వచ్చింది అందరికి. ఇటువంటిదే ఇవన్నీ కూడా, ఈ పెన్షన్లు కూడా కేవలం దరఖాస్తులు తీసుకుంటాడు గంతే. దరఖాస్తులు తీసుకొని డ్రామా ఆడతాడు కేసీఆర్. పింఛన్ కాదు కదా, జీతాలకు పైసలు లేవు మన తానా, పెట్రోల్ డీజిల్ కి పైసలు లేవు, సారే ఎక్కి తిరిగేతందుకే 10 లక్షల మందికి పింఛన్లు ఇస్తాడని నమ్ముతాడు ఎవడన్నా? ఇస్తాడు? ఆయనతోటి కేవలం దరఖాస్తులు తీసుకుంటాడు. ఇప్పుడు 10 లక్షలు అన్న ఫిగర్ నీకు వచ్చింది కదా, ఇక మళ్ళీ వాళ్ళు దరఖాస్తు చేయాల్సిన పని లేదుగా.
అది చెప్పు అది చేయాలి కదా, అది తీసుకుంటావా ఇప్పుడు? లేదు మళ్ళీ దరఖాస్తు అంటేనే డ్రామా అంతే. ఇగో ఇది బాతాల పోసేటి ఏతల ముచ్చట. ఈయనట జాతీయ గీతాలాపన చెప్పిద్దాట. ఈయన ఏమన్నా నీకు నీతి జాతి ఉందా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉండదా నీ దినోత్సవాలు చేస్తే? దిక్కుమాలిన సన్నాసివి నువ్వు. ఇంకా నయ్యం నీ ఫోటో పెట్టుకున్నాడు ఆడ అలా. ఇక్కడ హాస్పిటల్ అంటున్నాడు ఇగో వరంగల్ హాస్పిటల్ అయింది. మునుగోడులో 20వ కేసీఆర్ సభనట. మంత్రి హరీష్ రావుకు బై ఎలక్షన్ బాధ్యతలు. మునుగోడు టీఆర్ఎస్ నేతలతో సీఎం భేటీ. అభ్యర్థి విషయంలో ఎవరు నోరు జారొద్దని ఆదేశాలు జారీ చేశారట. మరి ఈ సభ అసెంబ్లీ పెట్టే కాడ ఎందుకు లేదు? ఈడ ఈ సభకేమో అందరు నాయకులు వస్తారు, అసెంబ్లీకి రారా? నువ్వు మునుగోడులో ముడ్డి కిందికి రాసినా దేకినా గెలవవు కేసీఆర్. మునుగోడు మొత్తం ఇట్లా కిందికి రాసినా గెలవవు. 100%. నీ పని అయిపోయింది మునుగోడులో. నీకు పక్కా దెబ్బ తాకుతుంది అది మునుగోడులో బరాబర్. మా దెబ్బ అంటే మామూలు దెబ్బ కాదుగా, నువ్వు కోలుకోవు నీ జీవితం మొత్తం. ఇక గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిఘా. ప్రతిపక్ష నేతల కదలికలపై ఇంటెలిజెన్స్ తో రాష్ట్ర సర్కార్ ఆరా. ఎవరు ఎక్కడికి వెళ్లినా ఎప్పటికప్పుడు సమాచార సేకరణ. బండి సంజయ్, వివేక్, రాజగోపాల్, ఈటల, రేవంత్ పై ప్రధాన ఫోకస్. ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతల ఇండ్ల చుట్టూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు తిరుగుతారట. ఇప్పుడు మా ఆఫీస్ బయట ఉంటారా? రోజు ఉంటారా? అంటాడు ఆయన. రాష్ట్రంలో కొన్నేళ్ల నుంచి ఫోన్ల ట్యాపింగ్ పై చర్చ జరుగుతున్నది. అప్పటి నుంచి పొలిటికల్ లీడర్లు ఫోన్ కాల్స్ కాకుండా వాట్సాప్ కాల్, తమ డేటాను రహస్యంగా ఉంచే ఇతర యాప్లను వాడుతున్నారు. టెక్నాలజీకి చిక్కకుండా రహస్య మంత్రాలు జరుపుతున్నారు. అవన్నీ తమను దెబ్బతీస్తాయనే అనుమానంతో టీఆర్ఎస్ ఇప్పుడు రూట్ మార్చింది. అటు కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలతో పాటు ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఫోన్ కాల్స్ ట్యాపింగ్ ద్వారా నిఘా పెడుతున్నా దాన్ని తప్పించుకుంటున్నారని భౌతిక నిఘాను ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష నాయకుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించేలా ఇంటెలిజెన్స్ సిబ్బందిని మోహరించింది. టీఆర్ఎస్ లో ఏకనాథ్ షిండేలు ఉన్నారని, ఏకంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని ప్రచారం జరగడంతో సొంత పార్టీ నేతలపై కూడా నిఘా పెట్టారు. ఉద్యమంలో తమ వెంట నడిచిన నేతలు ఇప్పుడు ఎవరిని కలుస్తున్నారనే అంశంపై కూడా కూపి లాగుతా ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి నా ఫోన్ 24 గంటలు వింటున్నాడు. ఆ ఇనిటోడు చక్కగా మధ్యలో కీ బీకీ అంటుంటే. అవును. ఎవరు ఎక్కడికి వెళ్ళినా అయితే వాట్సాప్ ను కూడా చేస్తున్నాడు దూరా. చాలా రోజులు ఎక్విప్మెంట్ తెచ్చి అది ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చిండు. కొంతమంది వాట్సాప్ నెంబర్లు పెట్టి దీన్ని ట్రాక్ చేయాలి, దీన్ని కథ చేయాలని దుకాణం తెరిచిండు. కాక నువ్వు గిన్నుకు పనికి వస్తావు తప్ప దేనికి పనికిరా బాతాల పోసేటి పని చేస్తే నువ్వు దొంగవయ్యేపటికనే దొంగతనంగా రహస్యంగా చూస్తా ఉన్నావు అన్నట్టు. ఎవరెక్కడికి వెళ్ళినా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తా ఉన్నాడు. బండి సంజయ్, వివేక్, రాజగోపాల్, ఈటల, రేవంత్ పై ప్రధాన ఫోకస్. ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతల ఇండ్ల చుట్టూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ తిరుగుతా ఉంది. పొలిటికల్ లీడ్ పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం నిఘాను తీవ్రతరం చేసింది. రాజకీయంగా తమను దెబ్బతీసే అవకాశం ఉన్న ప్రతిపక్ష నేతలందరిపై ఇంటెలిజెన్స్ తో కన్నేసి పెట్టింది. రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతల కదలికలతో పాటు నివాసాలు, వాళ్లకున్న ఆఫీసులపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. రెండోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ కు వరుసగా ఉప ఎన్నికలు షాకిచ్చాయి. గతంతో పోలిస్తే సొంత పార్టీ నేతల వల్ల ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఈ పత్తాలాడే ఎమ్మెల్యేలు ఉద్యోగాలు ఇప్పిస్తారు మోసం చేసేటోళ్ళు. తర్వాత ఈడ పాండు కథ, లేకపోతే కవిత ఎట్టిపోయిన సంగతి, కాలుకు దెబ్బెట్ట దాకిన సంగతి ఈ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళకి ఇవి కనిపించాయి. గతంతో పోలిస్తే సొంత పార్టీ నేతల వలసలు ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవడం టీఆర్ఎస్ ను ఆందోళనకు గురిచేస్తున్నది. అందుకే ఇతర పార్టీల నేతలను కదలికలను తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది. బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడంతో ఢిల్లీలోనూ రాష్ట్ర ప్రభుత్వం సొంతనిగా ఏర్పాట్లు చేసుకుంది. బీజేపీలో లీడర్ల చేరికలపై కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్య నేతలందరి టూర్లను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా, భూపేందర్ యాదవ్ ఇంటి చుట్టూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ సిబ్బంది చక్కర్లు కొడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఎవరెవరు ఢిల్లీకి బయలుదేరారు, వారితో ఎవరెవరు ఉన్నారు, ఢిల్లీలో ఎవరిని కలుస్తున్నారు వంటి వివరాలన్నీ ఇంటెలిజెన్స్ సాయంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలో ముఖ్య నేతలైన బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ తో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కదలికలను ప్రధానంగా వాచ్ చేస్తున్నారు. V6 వెలుగుతో పాటు పలు మీడియా సంస్థల ఆఫీసుల వద్ద ఇంటెలిజెన్స్ సిబ్బందిని డైలీ డ్యూటీ అప్పగించారు. ఆఫీసులకు ఎవరెవరు వస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎంతసేపు చర్చలు జరుపుతున్నారు అనే వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తా ఉన్నారట. చూడు గిందుకే పనికి వస్తావు కేసీఆర్, నువ్వు నీ జీవితమే గిది, నీ బతికే గిది. నా మీదనైతే నాదైతే కొన్ని ఏళ్ల నుంచి
ఫుల్ ట్యాపింగ్. ఫుల్ నా ఫోన్ 24 గంటలు ఇట్లనే ఉంటాడు వాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనిషినే పెట్టిండు, 4 మనుషులు పెట్టినట్టు. మీరు చూడరు బయట ఉంటాడు రోజు వచ్చి సార్ ఇక్కడే ఉన్నాడు రోజు ఓ రాతం లెక్కనే వస్తాడు. వచ్చి ఆయన నేను ఈ పోలీస్ స్టేషన్లో అన్ని చూస్తాను సార్, జస్ట్ మూమెంట్ కోసం ఇట్లా వచ్చిపోతున్నా సార్ అంటాడు. ఇంటెలిజెన్స్ తోటి ఏం చేసుకుంటావు కేసీఆర్ తెలుసుకొని ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పెట్టి జనానికి బాత్రూమ్లు ఉన్నాయా లేవా, జనానికి ఇండ్లు ఉన్నాయా లేవా, జనానికి పెన్షన్లు అందుతున్నాయా లేవా, ప్రభుత్వ ఉద్యోగులకు సరైన టైంకి పెన్షన్లు వస్తున్నాయా లేవా, గిది తెలుసుకో సన్నాసి. 1000 మంది స్టూడెంట్స్ కు 20 టాయిలెట్లు. గీడికి పంపవా ఇంటెలిజెన్స్ వాళ్ళని, గీడికి పంపు. 1000 మంది స్టూడెంట్స్ కు 20 టాయిలెట్లు అట్లా ఎడబోవాలి మరి. కరీంనగర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల హాస్టల్లో 400 మందికి సరిపోయే అద్దె బిల్డింగ్ లో దాదాపు 1000 మందిని ఉంచారు. దీంతో రూమ్స్ టాయిలెట్లు సరిపోక గోసపడుతున్నారట. 20 టాయిలెట్లు అట 1000 మందికి. అంటే మినిమం ఎంత పడతారు అన్నట్టు? 1000 మందికి 1000 మంది అంటే ఒక 50 మంది ఉంటారు. 50 మందికి ఒక టాయిలెట్ అంటే ఒక్కరు కనీసం 10 నిమిషాలు పెట్టుకున్నా ఎంత పడుతుంది టైము? 500 నిమిషాలు. ఈ బాత్రూంలో కానీ అయిపోయాయి నీ చదువు అంతా. సగం చదువు అక్కడనే, సగం చదువు అనే బాయ్. ఏంది పోషెట్టి ఇది నీ చదువు, నీ దుర్మార్గము. ఈ బాత్రూమ్ లేకపోతే ప్రగతి భవన్లో చేరిపోరు జనాలు. కాదు ముఖ్యమంత్రి మనవడు మనవరాలు ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి తిండి పెడతా అంటారు. మరి బాత్రూమ్ ఏ దొంగ ఈయనతో ఏమవుతుంది? మళ్ళా ఫేక్ న్యూస్ చక్కర్లు. రాష్ట్రంలో మళ్ళీ ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. సాల్ దొరా సెలవు దొరా అనే క్యాంపెయిన్ కు ఈసీని బీజేపీ రాష్ట్ర శాఖ అనుమతి కోరినట్లు సోషల్ మీడియాలో కొందరు ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారట. సాల్ దొరా సెలవు దొరా అనే క్యాంపెయిన్ కు ఈసీని బీజేపీ రాష్ట్ర శాఖ అనుమతి కోరినట్టు సోషల్ మీడియాలో కొందరు. ఇవి ఎవరు చేస్తాడు? ఆ రామని దగ్గర ఆడుంటాడుగా, వాని పేరేది పైదవర పోరాడు ఆడు, వాడు చేస్తాడు. వానితో ఇది అన్ని కిషాంక్ అంటేనే ఫేక్ గాడాడు. మునుగోడులో 20న కేసీఆర్ సభ పోయి దుంకుపోవాలా ఇవాళ. ఇక సభ కాడ మళ్ళా అంతా బ్రహ్మాండంగా ఒక్క రూపాయి ఇడిచిపెట్టకూరి మునుగోడు సభకు ఒకలో దొరకపోతాను 5,000 అట. 5,000 కాటాన తక్కువ ఇచ్చినా తీసుకోకూరి, ఎక్కువనే తీసుకోరి. ఇక కన్నెపల్లి మోటార్లు తుక్కు వరదలకు పూర్తిగా దెబ్బతిన్న పంప్ హౌజ్ పునాదులతో పాటు కుప్పకూలిన ప్రొటెక్షన్ వాల్, వీడియోలు ఫోటోలు వైరల్. 100 కోట్ల నష్టం స్పందించని సర్కారు. పంప్ హౌజ్ మొత్తం ఖాళీ చేస్తేనే రీకన్స్ట్రక్షన్. డీవాటరింగ్ చేసిన తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్ లో బయటపడిన మోటార్లు మొత్తం బక్వాస్ అయిపోయినాయి. చూడు, నేను చెప్పలేదా వీడు దొంగ, వీడు మనడు బాతాల పోసేటి దొంగరా నాయన, వీడు కట్టేటి అన్ని దొంగ ప్రాజెక్టులు రా అని చెప్పిన. ఇక చూడు ఇది కథ ఏమైపోయింది. చూడు ఇగో అద్భుతం. చూడు ఇక ఏమన్నా ఉందా? బాహుబలి మోటార్లు, దాని అమ్మమ్మ మోటార్లు. ఇంకా సోషల్ మీడియాలో నిన్న నేను పోస్ట్ చేసిన చూడు. ఇంకా మన బాతాల పోస్ట్ ఏమంటారంటే మన పోసెట్టి పెంకుడు కాడు, పోసెట్టి పెంకుడు చూడిగా మొత్తం రక్తం కష్టపడి నా మెదడు కష్టపడి కాళేశ్వరం మరికరాలి నీకు. దాని గురించి మాట్లాడే ముఖమని తిరిగి పాడుగాను. మీ గ్రామ ప్రజలకు శుభవార్త. మీ గ్రామంలోకి పాత ఇనుప సామాన్ బండి వచ్చింది. మీ ఇంట్లో పనికి రాని పాత ఇనుప సామాన్లు, ఖరాబైన ఇనుప సామాన్లు, కాలిపోయిన వైర్లు, ఇంజన్లు, మీ ఇంట్లో పనికి రాని. నీదో బతుకా కేసీఆర్ అలా దుంకుపోయి నీళ్లు లేవు ఇక అలా. చీచి మా పేదోళ్ళ రక్తం దాగినావు కదా కేసీఆర్, మా సుమంత నాశనం చేసినావు కదా కేసీఆర్. ఎంతమంది బిడ్డలు అరిగోసపుచ్చుకున్నావా నీ దొంగ ప్రాజెక్ట్ తోటి. మా ప్రజలకు కూడా చెప్పి కాళేశ్వరం తోటి 1 కోటి ఎకరాల మాగా అని అంటాడు ఓడు. వానికి చదువు లేదు, లోట పీజు లేదు. 1 కోటి ఎకరాల మాగా అని ఉంటాడు. ఉంటారు ఇక ఇప్పుడు ఇలా రాలే మాగాని మా అయ్య కేసీఆర్ ఉంటాడు. మా అయ్య కేసీఆర్ అని ఒకడు, మా పెద్దన్న కేసీఆర్ అని ఒకడు. ఈయనలోకి వస్తాడు. మనం బొట్టు పెట్టుకున్నామంటే పునర్జన్మ సిద్ధాంతం ఒప్పుకున్నట్టే. మళ్ళీ ఓరి ఈ బ్రాగి పండుగ నాడు కడితే గమ్మత్తుందేమా.
కొంచెం చూడండి అన్న, చదువుకునే పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయట పోయే రూమ్ నుంచి. ఈ ఏంద్రనా ఆయన ఇదేంది హర్ష సాయి అన్న ఎవరైనా పవన్ కళ్యాణ్ హర్ ఘర్ తిరంగా ఇల్లు లేని వాళ్ళు ఎలా ఉన్నారు? నువ్వు ఆయన కార్టూన్ వేసి పంపించిండు ఇంటింటికి మరి జెండా జెండు ఉంది కానీ ఇల్లు లేదు సార్ అని అడుగుతున్నాడు. రైట్గా కన్నెపల్లి కథం అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పిండ ప్రదానం జరిగిపోయింది, అయిపోయిందిగా. మీరు కట్టె పెట్టినా జాకీలు పెట్టినా కాళేశ్వరం కాదు. కాళేశ్వరం పని అయిపోయింది, దాని వ్యాలిడిటీ అయిపోయింది. ఇప్పుడు ఈ మీటింగ్ పెడితే, అసెంబ్లీ సమావేశాలు పెడితే దీని సంగతి ఏందని అడుగుతారు కదా. అడిగితే మళ్ళీ చర్చకు వస్తుందిగా. తల్లి అసెంబ్లీని రద్దు చేసేయాలి, సభను ఏదైతే అనుకున్న సమయం ఉందో దాన్ని రద్దు చేయాలని రద్దు చేసిండు. దొంగ నీకు దమ్ముంటే నీవు కాళేశ్వరం మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు నువ్వు పేంకినావు కదా, ఇప్పటిదాకా చేతులకు వచ్చినావు కదా. నా మెదడు రక్తం ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కాళేశ్వరం పనికి రాకుండా పోయినా అది ఎడ పనికి వచ్చింది సన్నాసి దొంగ. అద్దెకి నీళ్ళు వారలేదు. నీకు దమ్ముంటే బాతాల పోషెట్టి నువ్వు మొనగానివి మొగోనివి అయితే నాకు ఒక ఇంటర్వ్యూ నేను చూపిస్తా నీ సంగతి ఏందో. నీ సంగతి, నీ కొడుకు సంగతి, నీ బిడ్డ సంగతి, నీ అల్లుని సంగతి, నీ బినామీల సంగతి నేను చెప్తా. ఏక్ నంబర్ దొంగ. తెలంగాణ ప్రజలారా, నేను ముందే పసిగట్టి చెప్పిన ఇది ప్రమాదం జరుగుతుంది, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పిన. ఈ మనం జెండాలు జై కొట్టుడు కాడున్నాం, అయిపోయింది మన పని. ఎవరి ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎవరి చెప్పురి? మీ పైసలే. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే చెత్తు ఇట్లా గీక్తో వస్తుందా? చెత్తు స్లాబ్ ఇట్లా వస్తుంది. కేసీఆర్ రోడ్డు వస్తే వారడాలు కొట్టుకపోయింది రోడ్డు. కేసీఆర్ పనే చైనా మాలాస్ ఉంటోడే కేసీఆర్ కూడా. అరే మాల అని బండి మీద నొక్కొస్తారుగా, కేసీఆర్ కూడా అట్లా నొక్కొని పోవాలి బండి మీద. కేసీఆర్ బొమ్మలు కూడా చైనా వాళ్ళు తయారు చేస్తున్నట్టు ఇప్పుడు. ఏది చైనా మాల్ దాని కింద ఏదైనా కానీ చైనా, అందుకని చైనోడు అయినాడు. దొంగ, ఏక్ నంబర్ దొంగ. మరో 8 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ తీసుకుంటాం రాష్ట్రానికి తెలిపిన కేంద్రం. ఇప్పటికే 6 లక్షల టన్నులకు ఓకే. తాజా అనుమతితో కలిపి మొత్తం 14 లక్షల టన్నుల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక చూడు, మళ్ళీ ఈయన పోయి కోరిందేం లేదు, రైస్ మిల్లర్లు పోయి కోరితే. ఇండస్ట్రీలకు వేసే ఛార్జీలు, ఇండ్లకు కరెంటు బిల్లుల మోత. ఏసీడీ పేరిట ఒక్కో బిల్లుపై ఏడాదికి 3,500కు పైగా అదనం. వ్యతిరేకత రావద్దని వినియోగదారులకు విడతల వారీగా వడ్డింపు. గతంలో కంటే ఎక్కువ యూనిట్లు వాడుతున్నారని సాకుతో అడ్డగోలు వస్తువులట. కనెక్టెడ్ లోడ్ పేరుతో 6 నెలల కిందటే డెవలప్మెంట్ ఛార్జీలు వేసిరు. చేసి ఎట్లా నూపుతున్నాడు చూడుగా. ఇగో ఈ కాళేశ్వరం ఈ 1,00,000 కోట్లు పోయినాయి కదా, ఏడికేం రావాలి? ఇగో ఈడికేం వసూలు చేస్తాడు అన్నట్టు. ఈడికేం వసూలు చేస్తా ఉన్నాడు. రాష్ట్ర సర్కార్ నుంచి రావాల్సిన సబ్సిడీలు అందక, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి బకాయిలు వసూలు కాక నిండా నష్టాల్లో మునిగిన డిస్కంలు ఆ నష్టభారం అంతా జనంపై మోపుతున్నాయి. ఏడాదికోసారి రకరకాల ఛార్జీల పేరుతో బిల్లుల మోత మోగిస్తున్నాయి. 6 నెలల కిందనే కనెక్టెడ్ లోడ్ పెరిగిందంటూ డెవలప్మెంట్ ఛార్జీల పేరిట అదనపు వసూలు చేసిన కరెంట్ సంస్థలు ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ యూనిట్లు వాడుతున్నారనే సాకుతో అడ్వాన్స్ కన్జంప్షన్ డిమాండ్ పేరుతో అడ్డగోలుగా డిపాజిట్లు గుంజుతున్నాయి. ఈసారి సమ్మర్ లో వచ్చిన 1 నెల బిల్లుకు సమానంగా ఒక్కో కనెక్షన్ పై 3,500కు పైగా అదనంగా వసూలు చేస్తున్నట. సమ్మర్ లో బిల్లు వస్తే వానకాలంలో వసూలు చేస్తుండు. ఏది అప్పుడు ఎక్కువ వాడినావు కాబట్టి ఇప్పుడు ఎక్కువ కట్టు అంటుండు. 3,500 ఒక్కొక్క బిల్లు మీద, ఒక్కొక్క కరెంటు బిల్లు మీద 3,500. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి కనెక్షన్లు ఉన్నాయో ఎక్కువనే ఉంటాయి. ఏమైతుంది మీరు చూడ్రి, ఒక్కొక్క కరెంటు బిల్లు మీద 3,500 రూపాయలు వసూలు చేస్తుండ్రు. అంటే దాదాపుగా 3,500 కోట్లు. 3,500 కోట్లు వసూలు చేస్తా ఉన్నాడు. ఏది ఒక్కరొకరి దగ్గర 3,500 వసూలు చేస్తా ఉన్నాడు. ఈడ ఒకరికి పింఛన్ అని చెప్తా ఉన్నాడు, 2016 పింఛన్. ఈడ 3,500 వేస్తుండు. మరి ఈ వేసుడు ఏంది, అది పెట్టుడేంది? అర్థమైంది కదా. మీ సొమ్ము మీకే దింపుతున్నాడు, ఇంకా మిగిలించుకొని తింటా ఉన్నాడు. 3,500 కోట్లు వసూలు చేసి ఇగో మీకు ఎంత పెడతా ఉన్నాడు చూడు. ఇక 2,000 రూపాయల పింఛన్ కుండలు పెట్టిండు, భగవాన్లు ఎత్తుకొని పోతుండు. కేసీఆర్ కథనే గిదయా ఏంటి? ఏసీడీ జనం లబోదిబోమంటారు చూడిగో. విడతల వారిగా వడ్డిస్తున్నట. ఇవ్వని తెలవకుండా మెల్లగా ఇట్లా గిచ్చిపోతుండు. మెల్లగా ఎట్లనో అని ఇట్లా అని ఉరుకుతున్నాడు అంతే. ఇట్లా చిన్న గిచ్చి ఉరుకుతున్నాడు అన్నట్టు. ఈ గిచ్చి ఆడ పుండ అవుతుంది అన్నట్టు.
ఇప్పుడు పుండైన సంగతి మనకు తెలుస్తుంది. వెనక పిర్రకు మనకేం తెలుస్తుంది? ఇక పిర్రగిచ్చిపోతా ఉన్నాడు కేసీఆర్. ఇట్లా పిర్రగిచ్చి జో అంటా ఉన్నాడు. జో కొడతందుకే వచ్చాడు. మనం ఏమనుకుంటున్నాం, అరే సారే జో కొడతానికి వచ్చి గిచ్చినోడు వేరేటోడు అని మనం అనుకుంటాం. గిచ్చినోడు వేయడు. ఎవరైనా కొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు ఏసీడీ లోడ్ సర్వీస్ కనెక్షన్ మీటర్ సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని నాన్ రిఫండబుల్, మరికొన్ని రిఫండబుల్ ఛార్జీలు ఉంటాయి. డిస్కమ్ రూల్స్ ప్రకారం ఏసీడీ ఛార్జీలు రిఫండబుల్. వినియోగదారులు ఎవరైనా కరెంటు బిల్లు ఎగ్గొడితే ఏసీడీ ఛార్జీల రూపంలో వసూలు చేసిన సెక్యూరిటీ డిపాజిట్ ను బిల్లుగా అడ్జస్ట్ చేయడం వల్ల సంస్థకి ఎలాంటి నష్టం ఉండదు. సాధారణంగా ఈ విధానం లక్షల్లో బిల్లులు వచ్చే ఇండస్ట్రీలు, సంస్థలకే వర్తించేది. ఇండస్ట్రీలు మూతపడినా బిల్లులు కట్టకపోయినా డిస్కమ్లు నష్టపోతాయి. అందుకే ఇండస్ట్రీలు ఏటా వినియోగించే సగటు విద్యుత్ ఛార్జీలకు రెట్టింపు మొత్తాన్ని డిపాజిట్ గా డిస్కమ్లు ముందుగా వసూలు చేస్తూ ఉంటాయి. హన్మకొండలోని విద్యారణ్యపురికి చెందిన వి కొండలరావుకు పోయినేడాది మార్చిలో వచ్చిన బిల్లులో డెవలప్మెంట్ ఛార్జీ పేరుతో 2,832 రూపాయలు, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో మరో 400 వేశారు. అప్పట్లో కరెంట్ ఆఫీస్ వీళ్ళు అడిగితే కనెక్టెడ్ లోడ్ పెరిగింది అని అందుకే వేశామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అడ్వాన్స్డ్ కన్జంప్షన్ డిమాండ్ ఛార్జీల పేరుతో ఏకంగా 3,642 రూపాయల బిల్లు అదనంగా వేసిరట. ఇలా ఏడాదికోసారి రకరకాల ఛార్జీల పేరుతో బిల్లులు వేస్తే తాము ఎలా బతకాలని కొండలరావు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. మళ్ళీసారి కేసీఆర్ ఓటేరిగా, ఇప్పుడు ఓటేరిగా దొంగ కేసీఆర్. అదో ఉపరాష్ట్రపతిగా ధన్కడ్ ప్రమాణం. దేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ ప్రమాణం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:30 ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ధన్కడ్కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ తదితరులు అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఉదయం ఢిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ సమాధిని ధన్కడ్ సందర్శించి నివాళులర్పించారు. పూజ్య బాపూజీకి నివాళులర్పించాను. గాంధీజీ ఆశీర్వాదం తీసుకొని దేశ సేవ పట్ల మరింత స్ఫూర్తిని పొందాను అని ధన్కడ్ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఇవాళతో అయిపోయింది. ఆయన శకం అయిపోయింది. ఇది ఇట్లుంటే మీ ఆయనే కాదు, మా ఆయన కూడా ఇంటికి వచ్చడే బంద్ చేసిండు. తిండి తిప్పలు అక్కడే మునుగోడు బైపోల్లో లీడర్లు బిజీగా ఉన్నారట. అయితే ఇక ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే హరీష్ రావుకు దుబ్బాక బైపోలు ఇన్ఛార్జ్ చేసి దుబ్బాక వీకింది. హుజూరాబాద్ చేసిరు, హుజూరాబాద్ వీకింది. మళ్ళీ మునుగోడు చేసి మునుగోడు కూడా వీక్తుంది. పోయేదానికి ఆయన ట్రబుల్ షూటర్ కాదు, షూటరే ట్రబుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆడ దుబ్బాకలో ఇన్ఛార్జ్ పెడితే దుబ్బాకలో బీజేపీ గెలిచింది. అక్కడ హుజూరాబాద్ లో హరీష్ రావును ఇన్ఛార్జ్ గా చేసిన టీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ బీజేపీ గెలిచింది. ఈ మునుగోడు కాడ మళ్ళా ఇన్ఛార్జ్ చేసి మళ్ళీ ఏమవుతుందో తెలియదు. హరీష్ రావు పాదమే పుణ్యపాదం కాదు, అయిపోయింది. హరీష్ రావు కాలం ట్రబుల్ షూటర్ల కాలం ఇది ఒడిచిపోయింది. ఎప్పుడో ట్రబుల్లో పడ్డాడు. ట్రబుల్ షూటరే ట్రబుల్లో ఉన్నాడు. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.